మరణం తర్వాత కూడా మనం సూక్ష్మ కారణ శరీరాలలో ఉంటాం. మీరు మరణించినప్పుడు 16 మూలకాలతో కూడిన మీ భౌతిక శరీరం విడిపోతుంది. కానీ 19 మూలకాలతో కూడిన మీ సూక్ష్మ శరీరం అలాగే ఉంటుంది. అలాంటప్పుడు ఈ భూమిని వదిలి వెళ్ళిన ఆ ఆత్మలన్నీ ఎక్కడికి వెళ్ళాయి? అవన్నీ ఆకాశంలో ఈతర్లు తిరుగుతున్నాయి. అది అసాధ్యం అని మీరనవచ్చు. కాబట్టి ఒక పోలిక చేసి చూద్దాం. ఒక అనాగరికమైన ఆదివాసి ఇక్కడికి వచ్చాడు. ఇక్కడ ఆకాశంలో సంగీతాన్ని వినవచ్చని నేను చెబితే అతడు నన్ను చూసి నవ్వుతాడు. బహుశా భయపడనూ వచ్చు. కానీ నేనొక రేడియో తీసుకువచ్చి సంగీతం వచ్చే స్టేషన్కు కనుక అనుసంధానం చేసినట్లయితే నా మాటల్లో ఉన్న సత్యాన్ని అతడిక ఎంతమాత్రమూ నిరాకరించలేడు. అదేవిధంగా ఇక్కడే సూక్ష్మలోకవాసులు ఆకాశంలో తిరగడం మీకు చూపిస్తే మీరు దాన్ని నిరాకరించలేరు. స్థూలమైన భౌతిక విశ్వపు స్పందనలకు సరిగ్గా వెనకాల సూక్ష్మ ప్రపంచం ఉంది. ఈ క్షణంలో ఈతర్లో మీ చుట్టూ ఉన్న సూక్ష్మలోకవాసుల సమూహాలను మీరు చూసినట్లయితే మీలో చాలామంది భయపడతారు. మీలో కొందరు వాళ్లలో గతించిన మీ ప్రియతములను వెతకటానికి ప్రయత్నిస్తారు. ఆధ్యాత్మిక నేత్రం మీద మీరు గాఢంగా దృష్టిని ఏకాగ్రం చేయగలిగితే మీ అంతర్దృష్టితో సూక్ష్మలోకానికి వెళ్ళి ఆ తేజోమయమైన ప్రపంచంలో నివసిస్తున్న ఆత్మలన్నింటినీ చూస్తారు. మనుషుల్లో హృదయం అందుకునే పరికరంగాను, ఆధ్యాత్మిక నేత్రం ప్రసరణ కేంద్రంగాను పనిచేస్తాయి. మీరు కోల్పోయిన మీ ప్రియతములను చూడలేకపోయినా మీరు కనుక శాంతంగా మీ హృదయపు అనుభూతి మీద దృష్టి కేంద్రీకరించగలిగితే ప్రస్తుతం సూక్ష్మ రూపంలో ఉన్న మీ ప్రియతములను తిరిగి నమ్మకం కలిగే విధంగా వాళ్ళ ఉనికిని, మాంసపు బానిసత్వం నుంచి వాళ్ళు పొందిన స్వేచ్ఛను మీరు తెలుసుకుంటారు. నేను ఈ భౌతిక తలాన్ని విడిచిన అనేక సూక్ష్మలోక జీవులను చూస్తున్నాను. కానీ వాళ్ళు నన్ను చూడలేరు. నన్ను నేను వాళ్లకు కనపడేలా చేసుకోను. కానీ నేను గనక చూడాలని కోరుకుంటే వాళ్ళను చూడగలను. కాబట్టి మనం ఈ భౌతిక రూపాన్ని విడిచిపెట్టినప్పుడు చావులో మనం పూర్తిగా విడుదల పొందలేదు. మన ఆత్మలు ఇంకా సుసూక్ష్మమైన సూక్ష్మ శరీరాన్ని, కారణ శరీరాన్ని చుట్టుకునే ఉన్నాయి. మానవుడు భౌతిక రూపం దాల్చినప్పుడే ఈ ప్రపంచంలో అతడు కనపడే జీవి అవుతాడు. భౌతిక శరీర మరణం తరువాత అతడు సూక్ష్మ రూపంలో ఒక దయ్యంలా తెలివి కలిగిన అగోచరమైన జీవిగా భూమి మీద ఉన్నప్పుడు ప్రధానంగా ఏ విధమైన మనస్తత్వాన్ని, గుణగణాలను కలిగి ఉన్నాడో వాటినే కలిగి ఉంటాడు. సూక్ష్మతలంలో జీవించే వాళ్ళు ఒకరినొకరు తమ తేజోమయమైన శరీరాలలో చూసుకుంటారు. కానీ ఆధ్యాత్మిక నేత్రం ద్వారా సూక్ష్మ ప్రపంచాన్ని ఏ విధంగా చూడాలో మనం తెలుసుకునేదాకా సాధారణంగా సూక్ష్మలోక జీవులు భూమి మీద మనకి కనపడరు. ఆత్మలు సూక్ష్మ శరీరాన్ని విడిచిపెట్టి మానసిక రూపంలో కారణ ప్రపంచానికి వెళ్ళినప్పుడు వాళ్ళు అస్తిత్వాన్ని కోల్పోరు. కానీ ఏ విధంగా అయితే భావనలన్నవి కనపడనివో అదేవిధంగా వాళ్ళు నిజంగా అగోచరులవుతారు. యేసుక్రీస్తు అన్నాడు, ఈ మందిరాన్ని, ఈ శరీరాన్ని నాశనం చెయ్యండి. 3 రోజుల్లో నేను దాన్ని పునరుజ్జీవింపచేస్తాను. ఆయన అన్నదానికి అర్థం ఏమంటే పరమాత్మతో ఏకమవడానికి ఆయన తన భౌతిక సూక్ష్మ కారణ శరీరాలను విసర్జించాలని. దీన్ని చేయడానికి 3 విభిన్నమైన ప్రయత్నాలు అవసరం. ఒక గతించిన ఆత్మకు ఈ భూతలం మీద ఉన్నప్పుడు సృష్టించుకున్న తీరని కోరికలు ఉంటే సూక్ష్మ శరీరంలో ఉన్నప్పటికీ ఆ కోరికల కోసం తాపత్రయపడి ఒక భౌతిక శరీరంలో ఆ కోరికలను తీర్చుకోవాలని కోరుతుంది. ఆ విధంగా సూక్ష్మ శరీరంలో ఉన్న ఆత్మ తిరిగి అండం, వీర్యకణాల కలయిక వల్ల మరొక్కసారి భౌతిక రూపంలోకి ఆకర్షితమవుతుంది. గమనిక: గొప్ప గురువులు సూక్ష్మ కారణ లోకాలలోనూ అదేవిధంగా భూమి మీద ఉన్న తమ శిష్యులను కాపు కాస్తూనే ఉంటారు. ఒక నిజమైన భక్తుడి మనఃపూర్వకమైన పిలుపు వాళ్ళు భౌతిక లేదా సూక్ష్మ శరీరధారణ చేసేట్టుగా చేస్తుంది. కానీ అది వాళ్ళ సొంత విచక్షణ మీద ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు లాహిరి మహాశయులు సందేహిస్తున్న తమ స్నేహితుల కోసం మహావతార బాబాజీని ప్రత్యక్షం కమ్మని ప్రార్థించడాన్ని ఒక యోగి ఆత్మకథ 34వ అధ్యాయంలో వివరించారు. ఆత్మలు భౌతిక వంచల నుంచి విముక్తి పొందినప్పుడు అవి భూమి మీద మరింక పునర్జన్మ ఎత్తవలసిన అవసరం లేదు. అలాంటి ఆత్మలు సూక్ష్మ ప్రపంచానికి, కారణ స్వర్గానికి మధ్య వస్తూ పోతూ సూక్ష్మలోకం నుంచి కూడా ఆధ్యాత్మిక స్వేచ్ఛ పొందేంత వరకు ఆ స్థితిలో పునర్జన్మలెత్తుతూ ఉంటారు. అన్ని కారణలోకపు కోరికలను జయించాక ఒక మోక్షం పొందిన లేదా విముక్తాత్మ అవుతారు.
థ్యాంక్ యూ.